నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఉద్యోగులాగా మా స్టేట్ ఐఎంఏ, స్టేట్ ఐఎంఏ, బ్రాంచ్ ఐఎంఏ, అన్ని బ్రాంచ్ ఐఎంఏస్ కూడా చేయాలని మేము అనుకుంటున్నాము. దాంట్లో మా బిఎన్ఆర్ ఫౌండేషన్ కూడా ఒక ప్రయత్నం. అయితే ఈ సందర్భంగా ఒక డాక్టర్ గురించి చెప్పాలి. డాక్టర్ మహేష్ రెడ్డి అని జగిత్యాల ఐఎంఏ మెంబర్ డాక్టర్, ఇక్కడ వన్ హాస్పిటల్ నడుపుతూ ఉంటాడు. ఆయనకి ఎక్కువ ఈ బయలు కేసు వస్తూ ఉంటాయి. సో చూసి ఏం చేసిందంటే ఆయనే బాగా దీని మీద ఆలోచించి ఒక సంవత్సరం అనుకుంటా దీని మీద గ్రామాల్లో కూడా వెళ్ళి రైతులకు అవగాహన కల్పిస్తుంటాడు, దీని గురించి జాగ్రత్తలు ఉండాలి. సో ఇప్పుడు బ్యాన్ అంతవరకు పూర్తిగా నిషేధం వరకు దీన్ని ఒకటి జాగ్రత్తగా ఉండాలా, ఎంత అవసరంతో అంతే మంత్రి చేసి మిగతా పడేయాలి, అంతే రైతులకు చెప్పాలి. ఈ బాధ్యత మా డాక్టర్స్ మీద, అంటే ఐఎంఏ డాక్టర్స్ పెట్టిన ఇది మన సామాజిక బాధ్యత కూడా. డాక్టర్ అరుణ్ కూడా ఉన్నాడు ఇక్కడ, వీళ్ళందరూ డాక్టర్ సివిఎం శ్రీధర్, ఆయన కూడా ఈ హెల్త్ క్యాంప్స్లో ఇన్ఛార్జ్ ఉన్నాడు. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా క్యాంపులు పెడితే కూడా ప్రత్యేకంగా దీన్ని అంశాన్ని తీసుకొని రైతులకు అవగాహన కల్పించాలి. ఒకటి ఏమో దీన్ని ఎప్పుడైతే అవసరమో అప్పుడే తీసుకొని వాటికి ఇంట్లో పడేయాలి. ఒకవేళ ఇంట్లో పెడితే కూడా ఎవరికి అందకుండా, ముఖ్యంగా పిల్లలకు కానీ ఎవరికి కూడా అందకుండా ఉంచాలి. బెస్ట్ థింగ్ ఏంటంటే పడేయడం బెస్ట్. దీన్ని అందుకు దీన్ని నిషేధించాలి. ఇక ఇప్పుడు ఇద్దరు బాగా మాట్లాడారు, ఇంకా నీకు ఒదుపు లేదు. తర్వాత మా ప్రెసిడెంట్ డాక్టర్ శైలజ, మేము ఎందుకు డాక్టర్ రామచంద్ర నెక్రాలజిస్ట్, జిఎన్ కిరణ్ ఎట్లా ఎమర్జెన్సీ ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళు ఈ పైజన్ కేసు హాస్పిటల్ అడ్మిట్ కాగానే వాళ్ళ మొబైలే ఫస్ట్ పేషెంట్ అటెండ్ అవుతారు, ఫస్ట్ ఎమర్జెన్సీలో పడతారు. తర్వాత ఏమైందంటే అది కిడ్నీ, కాలేయం ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. మనం ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడుకునేటప్పుడు భాగస్వామ్యం లేకుండా ప్రజలు, డాక్టర్లు, మీడియా, సాంఘిక కార్యకర్తలు వీళ్ళందరి సమన్వయం లేకుండా ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకుపోవటం అనేది అసాధ్యం. ఎస్పెషలీ ఇప్పుడు ఉండేటటువంటి భారతదేశ డెమోక్రాటిక్ పరిస్థితులలో ఏదైతే వార్త రాజకీయ నాయకులకి సంబద్ధమైనది అనిపిస్తుందో, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారనిపిస్తుందో దానికే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం, దీనిలో ఓట్ల ద్వారా మాత్రమే రాజకీయ నాయకులు సభలకు వెళ్ళగలుగుతారు. కాబట్టి ఈ అడ్వొకసీ అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఈరోజు మిత్రులు కిషన్ గారు, అలాగే డాక్టర్ బిఎన్ రావు గారు మీకు ఆల్రెడీ ఈ పారాక్వెట్ అనే ఒక విషయాన్ని గురించి 2 వాక్యాలు చెప్పారు. ఈ పారాక్వెట్ సమస్య ఏదైతే ఈరోజు ఉందో అది సముద్రంలో ఒక నీటి బొట్ల. మనం ఈరోజు భారతదేశం, అలాగే మన తెలంగాణ రాష్ట్రం, పలు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్య విషయంలో ఒక విష వలయంలో కూరుకుపోయాయి. ఆ విష వలయంలో ఈ విషం ఒకటి. ఈరోజు బిఎన్ రావు ఫౌండేషన్ తరఫున అండ్ ఐఎంఏ తరఫున మీ భాగస్వామ్యంతో ఈ పారాక్వెట్ అనే సమస్యకి చర్మగీతం పాడుదాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అరేంజ్ చేయడం జరిగింది. నేను అనుకోవటం ఈ పారాక్వెట్ బ్యాన్ అనేది ఈ విషవలయంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కారం కనుగొనే దిశలో ఇది మొదటి మెట్టు అని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజా ఆరోగ్యం అన్నప్పుడు మొదటగా కావాల్సింది అవగాహన. అవగాహన ద్వారా మాత్రమే
ప్రజల్లో బిహేవియర్ చేంజ్ వస్తుంది. బిహేవియర్ చేంజ్ వచ్చినప్పుడే మనం ఈ సమస్యలకు అడ్డుకట్ట వేయగలం. ఈ అవగాహన అనేది కింది స్థాయి నుంచి, ప్రాథమిక పౌరుడి దగ్గర నుంచి దేశాధినేతల వరకు అందరికీ అర్థమయ్యే విధంగా, అందరూ దీని వైపు ఒక నిశ్చితమైనటువంటి దృష్టితో చూసే విధంగా మనం చేయాల్సినటువంటి గురుతర బాధ్యత ముఖ్యంగా మీడియాకి, అలాగే డాక్టర్లైన మాకు. మనం ఇద్దరిని ఎందుకు జతగలుపుతున్నానంటే, దీనిలో ఏదో డిప్లొమాటిక్ ఇన్స్టెన్స్ కాదు. ఎందుకు అంటే డాక్టర్ల దగ్గర వీటి గురించి పరిపూర్ణమైనటువంటి సైంటిఫిక్ అవగాహన. డాక్టర్లు ప్రతిరోజు ఊపిరాడక విలవిల్లాడుతూ చనిపోతున్నటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, ఇది ఒక గుక్క పరక్వేట్ తీసుకున్నటువంటి ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రతిరోజు చూడటం జరుగుతాం. కళ్ళ ముందే ప్రాణాలు పోతున్నా కానీ వైద్యులైన మేము వాళ్ళని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. సో దాని గురించి అవగాహన, దాని గురించి సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ మా దగ్గర ఉంది. ఈ సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయేటటువంటి సత్తా మీకు. కాబట్టి మనం కలిసి పనిచేద్దాం, విస్తృతంగా దీన్ని సమాజంలోకి తీసుకెళ్దాం. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడటం కోసం మీరు ఈరోజు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. నమస్కారం. ప్రత్యేకంగా అంటే బిఆర్ఆర్ ఫౌండేషన్ ఎన్నో సోషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఈ మధ్యలో పారాకెట్ పాయిజనింగ్ అనేది బాగా విస్తృతంగా ప్రజల్లో, మేధావుల్లో, రాజకీయ నాయకులు కూడా సంచలనంగా చాలా ఇమ్మీడియట్ ప్రాబ్లం అనేది గుర్తించబడి అందరూ దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అది బిఆర్ఆర్ ఫౌండేషన్ ఈరోజు తీసేసుకొని దాన్ని ప్రజల ముందుకి, ప్రెస్ ముందుకి, ప్రజలకు అందరికీ తెలుసాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్గా ఇది డాక్టర్లే కొందరు ముందుకు వచ్చేసి, ఎందుకంటే హాస్పిటల్లో పారాకెట్ పాయిజన్తో దాదాపు 99% to 100% డెత్స్ అవుతున్నాయి. ఎవరైతే పారాకెట్ పాయిజన్ తీసుకున్నారో వాళ్ళకు రికవరీ లేదు, దీనికి యాంటీడోట్ లేదు. 10 ml, 10 ml, 15 ml తీసుకున్నా కానీ డెత్ అయిపోతున్నారు. సో దీన్ని అరికట్టడానికి దీనికి యాంటీడోట్ కూడా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని కంపల్సరీ బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇది ఏదైతే కంట్రీలో స్టార్ట్ అయిందో, ప్రొడక్షన్ స్టార్ట్ అయిందో ఆ కంట్రీలో కూడా బ్యాన్ చేశారు. 70 ప్రపంచవ్యాప్తంగా 70 కంట్రీస్లో దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే ఇది ఎంత ప్రమాదం అంటే, ఇది గడ్డి మందు అంటారు, హెర్బిసైడ్ ఫర్ వీడ్స్ అని. ఇది గడ్డిని మనం వెనకట రైతులు మంచి గడ్డికి మన పశువులకు మేతలాగా పోసుకొని యూజ్ చేసేది. ఇప్పుడు పశువులు తగ్గిపోయారు కాబట్టి ప్రతి ఒక్కరు గడ్డి మందుకు అలవాటు పడుతున్నారు. చాలా చీప్గా వస్తున్నది ఇది. దీని రంగు, రుచి, వాసన లేకుండా ఉండడం వల్ల ఈజీగా యాక్సిడెంటల్ పాయిజన్ కూడా జరుగుతుంది. ఇంట్లో పెడితే పిల్లలు అనుకోకుండా తాగి వాళ్ళు జస్ట్ నోట్లో పోసి మళ్ళీ ఇమ్మీడియట్ వచ్చినా కానీ వాళ్ళకు కూడా పాయిజన్ అయిపోయి ఇరివర్సిబుల్ డ్యామేజ్ జరుగుతుంది. కిడ్నీ డ్యామేజ్, లివర్ డ్యామేజ్, లంగ్ డ్యామేజ్ ఇలా జరిగి కంప్లీట్ రికవరీ అంటే టోటల్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో చెప్తున్నారు. ఇది డాక్టర్లే చూడలేక, ఈ డెత్లు చూడలేక ఆర్గనోఫాస్ఫరస్ పాయిజనింగ్ అని చాలా పాయిజనింగ్ అయితే వాళ్ళు రికవర్ అవుతారు. ఎంత ఖర్చు అయినా రికవర్ అవుతారు. వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, రికవరీ కావట్లేదు. ఇది చాలా బాధాకరంగా ఉందని డాక్టర్లు కూడా వాళ్ళు కొందరు సమూహంగా, కొందరు అసోసియేట్ అంటే డాక్టర్స్ ఎగ్నెస్ట్ పారాకెట్ పాయిజనింగ్ అని ఒకటి పెట్టుకొని కూడా వాళ్ళు పోరాటం చేయడం జరుగుతున్నది. సో ఇది గమనించి ఐఎంఏ స్టేట్ తీసుకొని అందరి ప్రజాప్రతినిధుల్ని అంటే పార్టీలకు అతీతంగా, ఒక రాజ్యసభ మెంబర్ సురేష్ రెడ్డి గారు వచ్చారు బీఆర్ఎస్ తరఫున, కడియం కావ్య ఎంపీ గారు వచ్చారు, ఈటల రాజేందర్ గారు ఎంపీ బీజేపీ గారు వచ్చారు. సో ఇట్లా అందరు ప్రజాప్రతినిధులు, మన వినోద్ గారు వచ్చారు బీఆర్ఎస్ తరఫున. దెన్ మిగతా ఈ అగ్రికల్చరల్ కమిషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ అనేది కోదండ రెడ్డి గారు ముందుకు వచ్చేసి ఇది విన్న తర్వాత చాలా ఆయన బాధపడి ఇది కంపల్సరీ బ్యాన్ చేయించాలని వెంటనే స్పీకర్కి లెటర్ పెట్టారు, సీఎంకి లెటర్ పెట్టారు. ఈ మధ్యన సీఎం కూడా కలిసి కంపల్సరీ స్వల్ప చర్చ పెట్టి దీన్ని మన తెలంగాణలో బ్యాన్ చేయాలని, తెలంగాణ స్టేట్ ప్రకారం 2 months మాత్రమే బ్యాన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కెపాసిటీ అంతే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది.
2 months బ్యాన్ చేసి బీహార్లో ఆల్రెడీ బ్యాన్ చేశారు. బ్యాన్ చేసి మళ్ళీ రెన్యువల్ అంటే 2 months ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ బీహార్లో పోతున్నట్టుగానే తెలంగాణ చేసి దీన్ని ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఎంపీ ఇక తను అగ్రికల్చర్ అండ్ హెర్బిసైడల్ డివిజన్కి ఆయన మెంబర్గా ఉన్నారు. అంటే పార్లమెంటరీ కమిటీస్ ఉంటాయి. తను కూడా దీన్ని ఆల్రెడీ బ్యాన్ చేయాలని పెట్టారు. తను కూడా దీన్ని టేకప్ చేస్తున్నారు. కొందరు ఐఎంఏ తరఫున మేము నేషనల్ బాడీకి రీసెంట్లీ బాంబే మీటింగ్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఐఎంఏ నేషనల్ ద్వారా మనం పార్లమెంట్ ద్వారా ఇది కంపల్సరీ తీసుకొచ్చి దీన్ని వెంటనే బ్యాన్ చేయాలి. దీనివల్ల ప్రజలు అంటే ఇక్కడ మన భారతదేశం ఒక ప్రత్యేక పరిస్థితి. ఇక్కడ 10,000 సైకాట్రిస్టులు ఉన్నారండి, 140 కోట్ల పాపులేషన్. అమెరికాలో 40 కోట్ల పాపులేషన్కి 38,000 సైకాట్రిస్ట్ ఉన్నారు. అంటే మన వాళ్ళే 9,000 మంది సైకాట్రిస్ట్ అమెరికాలో ఉన్నారు, మన ఇండియన్సే. సో ఇక్కడ సైకాట్రిస్ట్ కూడా లేరు. డిప్రెషన్ విపరీతంగా ఉంది. రైతులు డిప్రెషన్ వచ్చేసి వాళ్ళకి ఇమీడియట్గా ఆత్మహత్య ఆలోచన వస్తే ఈ పారాకెట్ పాయిజనింగ్ అనేది ఇర్రివర్సిబుల్ డెత్ వస్తుంది. సో దీనివల్ల ఈ బతకాలని కోరుకున్నా కానీ తీసుకున్నాక అర్థించినా కానీ మనం డాక్టర్లు ఏం చేయలేకపోతున్నాం. చాలా ఆగ్రహంగా ఉంది. ఇది ఎస్పెషల్లీ డిప్రెషన్ ఉండడం, మానసిక నిపుణులు సరిగ్గా లేకపోవడం, ఈ పాయిజన్ అనేది విరివిగా విలేజ్లో అవైలబుల్ ఉండడం, దీనికి యాంటీడోట్ లేకపోవడం, ఇవన్నీ తీసుకొని ఒకటి పాలసీ ఉంది, సెంట్రల్ పాలసీ. ఏ డ్రగ్ ఎంటర్ అయినా కానీ హెర్బిసైడ్ ఎంటర్ అయినప్పుడు దానికి పార్లమెంటరీ కమిటీ ఉంటుంది. ఇది దురదృష్టం ఇది ఎంటర్ అయింది ఇండియాలో. అప్పుడు వాళ్ళు చూడలేకపోయారు దీన్ని. ఇప్పుడు అందరికీ వాళ్ళ ప్రజలు వాళ్ళు కూడా పొలిటీషియన్స్ అందరూ దీన్ని ఆర్గనైజ్ చేశారు. వీటిని వెంటనే చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ జరుగుతుంది. ఆటోమేటిక్ వితిన్ 15 days ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయినాయి. గవర్నమెంట్ జియో వచ్చింది. ఇది వెంటనే వితౌట్ అంటే ఇది ఆన్లైన్లో కూడా మార్కెటింగ్ జరుగుతుంది. వెంటనే అది ఆపాలి. వితౌట్ లైసెన్సింగ్, వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇట్ షుడ్ నాట్ బి అని ఇది ఇవ్వకూడదు అనేది ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చినాయి. ఇది బ్యాన్ దిశగా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఐ థింక్ బిఆర్ఓ ఫౌండేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ తీసుకోవడాన్ని మేము ఐఎంఏ తెలంగాణ స్టేట్ ద్వారా చాలా తనని బిఆర్ఓ గారు చేసే కార్యక్రమంలో ఇది కూడా తీసుకున్నందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ ప్రజా మూవ్మెంట్ని బిఆర్ఓ ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తుంది. ఇది సర్టన్లీ స్టేట్ నుంచి నేషనల్ వరకు బిఆర్ఓ గారు నేషనల్ ఐఎంఏ కూడా చాలా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. రంగారెడ్డి గారు ఇక్కడ వచ్చారు, చాలా గొప్ప శాస్త్రవేత్త పాలసీ మేకింగ్లో. వీళ్ళ ఆదర్శంతో వీళ్ళ అడ్వైస్తో కంపల్సరీ మనం బ్యాన్ చేసిన దిశగా ఇది పోతుందని మీ సహకారం అంతా ప్రెస్ సహకారం కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.